ఎన్డీఏ ఫుల్ ఫామ్ ఏమిటంటే నేషనల్ డెమోక్రసీ అలయన్స్. ఈ అలయన్స్ లో ఏవే పార్టీస్ ఉన్నాయంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, శివసేన పార్టీ, జనతాదళ్ యునైటెడ్ పార్టీ, జనశక్తి పార్టీ. ఈ అలయన్స్ లో ఎంపీ సీట్లు ఎవరెవరికి ఎన్ని వచ్చాయంటే బీజేపీ పార్టీకి 240 సీట్లు, తెలుగుదేశం పార్టీకి 16 ఎంపీ సీట్లు, శివసేన పార్టీకి 7 ఎంపీ సీట్లు, జనతాదళ్ యునైటెడ్ పార్టీకి 12 ఎంపీ సీట్లు, జనశక్తి పార్టీకి 5 ఎంపీ సీట్లు అయితే వచ్చాయి. ఈ అలయన్స్ లో అదర్ ఇండిపెండెంట్ ఎంపీలను కలిపి 12 సీట్లు అయితే వచ్చాయి. ఈ అలయన్స్ లో తెలుగుదేశం పార్టీ, శివసేన పార్టీ, జనసేన పార్టీ కలిపి ఎంపీ సీట్లు అయితే ఎక్కువ ఉన్నాయి. చంద్రబాబు అండ్ నితీష్ కుమార్ కింగ్ మేకర్స్. ఎందుకంటే ఎన్డీఏ అలయన్స్ లో ఎన్డీఏ అలయన్స్ కి 293 ఎంపీ సీట్లు అయితే ఉన్నాయి. అలాగే ఇండియన్ అలయన్స్ కి 234 ఎంపీ సీట్లు అయితే వచ్చాయి. ఇన్ కేస్ వీళ్ళిద్దరు కలిపి ఎంపీ సీట్లు ఇండియన్ అలయన్స్ లో కలిపితే 274 ఎంపీ సీట్లతో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. అప్పుడు బీజేపీ పార్టీ 253 ఎంపీ సీట్లతో గవర్నమెంట్ ఫామ్ చేయలేదు. అందుకని బీజేపీ పార్టీ అధ్యక్షుడు నరేంద్ర మోదీ వీళ్ళిద్దరు ఏమి కోరుకుంటే ఆ పోస్టులు ఇవ్వాల్సిందే. లైక్ ఏ పోస్టులు అంటే లోక్సభ స్పీకర్ కానీ, సెంట్రల్ మినిస్టర్ పోస్ట్ కానీ నరేంద్ర మోదీ ఇవ్వాల్సిందే వీళ్ళిద్దరికి. అందుకే వీళ్ళిద్దరు సెంట్రల్ గవర్నమెంట్ లో కింగ్ మేకర్స్ గా ఉన్నారు. అందుకని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిపి ఆంధ్ర రాష్ట్రాన్ని చాలా అభివృద్ధి చేయగలరు.